సిఎంఆర్ జ్యువెలరీ గోల్డ్ ఎక్స్చేంజ్ ఫెస్ట్. మీ పాత బంగారం మార్పిడికి అధిక విలువ, కొత్త బంగారానికి అతి తక్కువ తరుగు గ్యారంటీ. ఇది మా ఛాలెంజ్. మీ పాత బంగారానికి 100% విలువతో మీకు నచ్చిన కొత్త బంగారు ఆభరణాలు మీ సొంతం చేసుకోండి. కొత్త బంగారు ఆభరణాల తరుగుపై ఫ్లాట్ 40% తగ్గింపు పొందండి. మజూరీ లేదు. సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు. డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై ఫ్లాట్ 15% తగ్గింపు పొందండి. మన సంప్రదాయం ఆధునికతలకు అద్దం పట్టే వింటేజ్ కలెక్షన్స్, యాంటిక్ కలెక్షన్స్, టెంపుల్ కలెక్షన్స్, నటాషా కలెక్షన్స్, పీకాక్ కలెక్షన్స్, వివాహ కలెక్షన్స్, విక్టోరియా కలెక్షన్స్ మా ప్రత్యేకత. 100% హాల్మార్క్ తో మార్కెట్ లో మరెవరూ ఇవ్వలేని లైఫ్ లాంగ్ సర్వీస్ అందించే ఏకైక సంస్థ సిఎంఆర్ జ్యువెలర్స్. తులసిరామ్ థియేటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ క్రమశిక్షణ విషయంలో మరోసారి తన మార్క్, కఠిన నిర్ణయంతో రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టించారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా జనసేన పార్టీ కమిటీలను పూర్తి స్థాయిలో రద్దు చేస్తూ ఆయన సంచలన నిర్ణయం తీసుకున్నారు. పార్టీ లైన్ దాటిన వారు ఎవరైనా సరే ఉపేక్షించేది లేదని స్పష్టం చేస్తూ జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్ పదవిని సైతం తక్షణమే రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ అనూహ్య నిర్ణయం వెనుక బలమైన రాజకీయ కారణాలు ఉన్నట్లు స్పష్టమవుతోంది. ప్రకాశం జిల్లాలో సీనియర్ నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్వయంగా పార్టీలోకి ఆహ్వానించారు. అయితే బాలినేని రాకను మొదటి నుంచి జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్ వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తోంది. ఇటీవలి కాలంలో ఈ విభేదాలు మరింత ముదిరాయి. జనసేన నేత జడా బాల నాగేంద్ర ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి బాలినేని శ్రీనివాసరెడ్డిని లక్ష్యంగా చేసుకుని బహిరంగ విమర్శలకు దిగడం కలకలం రేపింది. దీనికి కౌంటర్ గా జిల్లాలోని మరికొందరు నేతలు బాలినేనికి మద్దతుగా మీడియా సమావేశాలు ఏర్పాటు చేశారు. అధినేత స్వయంగా పార్టీలోకి తెచ్చుకున్న సీనియర్ నేతపై సొంత పార్టీ వారే ఈ స్థాయిలో వీధి పోరాటాలకు దిగడం పవన్ కళ్యాణ్ కు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది. ప్రకాశం జిల్లా గ్రూపు రాజకీయాలకు ముగింపు పలకాలని నిర్ణయించుకున్న పవన్ కళ్యాణ్ రాజమండ్రిలో ఉమ్మడి ప్రకాశం జిల్లా జనసేన ముఖ్య నాయకులతో అత్యవసర సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కీలక సమావేశానికి షేక్ రియాజ్ వర్గంలోని కొందరు నేతలతో పాటు బాలినేని శ్రీనివాసరెడ్డి వర్గీయులంతా హాజరయ్యారు. సమావేశంలో జిల్లా పరిణామాలపై సుదీర్ఘంగా సమీక్షించిన పవన్ కళ్యాణ్ స్థానిక నాయకత్వ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒక బలమైన లీడర్ ను పార్టీలోకి తీసుకువస్తే ఆహ్వానించాల్సింది పోయి ఆయనపై వ్యక్తిగత దాడులకు దిగుతారా? కనీసం పెద్ద లీడర్ అనే గౌరవం లేకుండా ప్రవర్తిస్తారా? పార్టీని బలోపేతం చేయాల్సింది పోయి అంతర్గత విభేదాలతో బలహీనపరుస్తున్నారు అంటూ పవన్ కళ్యాణ్ కొందరు నేతలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ఒంగోలు, ప్రకాశం జిల్లా నేతల తీరుపై అత్యంత ఘాటుగా స్పందించారు. ప్రకాశం జిల్లా ఒంగోలు జనసేన పార్టీలో ఉన్నది 25 మంది, కానీ మీ మధ్య ఉన్నవి మాత్రం 50 తగాదాలు అంటూ తీవ్ర వ్యంగ్యాస్త్రాలు సంధించారు. గ్రూపు రాజకీయాలతో పార్టీ క్రమశిక్షణను రోడ్డున పడేస్తే చూస్తూ ఊరుకోనని హెచ్చరించారు. క్రమశిక్షణ తప్పితే ఎంతటి వారినైనా పక్కన పెడతానని హెచ్చరిస్తూ ఉమ్మడి ప్రకాశం జిల్లా కమిటీని రద్దు చేస్తున్నట్లు పవన్ కళ్యాణ్ వేదికపైనే సంచలన ప్రకటన చేశారు. జిల్లా అధ్యక్షుడితో పాటు మొత్తం కమిటీని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయంతో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో జనసేన సరికొత్త రాజకీయ మలుపు తిరిగింది. త్వరలోనే పవన్ కళ్యాణ్ జిల్లాకు కొత్త నాయకత్వాన్ని, వివాదాలు లేని సరికొత్త కమిటీలను ప్రకటించే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఒంగోలు ప్రకాశం జిల్లా ఉంది, కొన్ని జిల్లాలు ఉన్నాయి. తమిళనాడు చూడండి, అందరూ ఏకాభిప్రాయంతో ఉంటారు. ఒక ద్రావిడ భావన అంటే మా అందరికీ ద్రావిడ భావన ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో మటుకు ఒక్కొక్క జిల్లాకి ఒక విచిత్రమైన అలవాటు ఉండదు. జనసేన ఉండే గోదావరి జిల్లాలకు ఒక క్యారెక్టర్ ఉంటే, రాజమండ్రి ఒక కోనసీమకి వెళ్తే ఇంకొక క్యారెక్టర్ వస్తాడు. ఇదే జనసేన. మళ్ళీ విజయవాడకి వెళ్ళగానే ఇంకోలా బిహేవ్ చేస్తారు. మళ్ళీ అందరూ ఒకటే. ప్రకాశంకి వెళ్తే ఇంకొకలాగా,
వీళ్ళందరినీ కూర్చొని చేసేటప్పుడు ఇంకోటి చేస్తుంటారు, మళ్ళీ ఇక్కడ వెళ్తే మీరు చేసి ఇక్కడ. అంటే ఇంక నాకేమనిపించిందంటే అందరినీ ఏకతాటిపైన తీసుకురావటం, ఏకాభిప్రాయం తీసుకురావటం చాలా చాలా అవసరం. ఇప్పుడు దాకా నేను ఎన్ఫోర్స్ చేయలే. అందుకే మొట్టమొదటిసారి ఇప్పుడు దాకా నేను ఇన్ని సంవత్సరాల కాలంలో నేను ఎప్పుడు కూడా చాలా ఖచ్చితంగా చేయలేదు. ఫస్ట్ టైం ప్రకాశం జిల్లా ఎంటైర్ జనసేన కార్యవర్గాన్ని సస్పెండ్ చేశాను ఈ రోజున. దేనికో చెప్తాను. ఉన్న 25 మందికి 54 గొడవలు ఉన్నాయి. ఎవరిని రానివ్వరు. ఇంకోటి వీళ్ళు చేస్తుంటే వీళ్ళు రైట్ అంటారు. నాకు అన్ని మొత్తం నేను కూర్చొని సాల్వ్ చేసుకున్నాను అందరూ చెప్పి అఫీషియల్గా ఈ రోజున ప్రకాశం జిల్లా జనసేన కార్యవర్గాన్ని మొత్తం సస్పెండ్ చేశాను. ఇది మీకు ఎందుకు చెప్తున్నానంటే ఇది ఐఎమ్ వెరీ క్లియర్ కట్ ఆన్ టేకింగ్ ద పార్టీ ఫార్వర్డ్ ఇన్ ద వే ఐ వాంటెడ్. నేను ఏదన్నా చేశానంటే నేను కింద నలిగి వచ్చాను, గుర్తుపెట్టుకోండి. నేను రేపొద్దున ఒక 2-3 రోజుల తర్వాత ఒక 25 పార్లమెంట్స్కి కమిటీలను పంపిస్తున్నా. దేనికి? ప్రతి పార్లమెంటు కమిటీలో కొంచెం అవగాహన ఉన్న సీనియారిటీ ఉన్న కొంతమంది నాయకుల్ని నేను చెప్తే నా మాట వినేవాళ్ళు కొంతమంది పంపిస్తున్నాం. వాళ్ళతో పాటు కనీసం ఒక పార్టీ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పుడు దాకా పార్టీ కోసం వెన్నంటే ఉన్న సాధక్స్ని, పార్టీ మెంబర్షిప్లో కన్సిస్టెంట్గా ఉన్న వ్యక్తుల్ని ఒక 3 కొంతమంది పార్టీకి పనిచేసి కొంత అనుభవం ఉన్న కొంతమంది స్థానిక రాజకీయాల్లో ఒక 3 నాయకుల్ని, ఒక 7 మంది. వీళ్ళని ఎలా పంపిస్తున్నారంటే వీళ్ళు పార్లమెంటరీ కమిటీ కాదు, ప్రతి నియోజకవర్గంలో ఎంతమంది సాధక్స్ ఉన్నారు, ఎంతమంది నాయకులు ఉన్నారు, వాళ్ళు ఏ పనులు చేశారు. సపోజ్ మీరే ఉన్నారు ఇక్కడ, మీరు కూర్చోబెట్టి నేను ఈ పనులు చేశాను కూర్చోబెట్టి ఈ కమిటీ. సిఎంఆర్ జ్యువెలరీ గోల్డ్ ఎక్స్చేంజ్ ఫెస్ట్. మీ పాత బంగారం మార్పిడికి అధిక విలువ, కొత్త బంగారానికి అతి తక్కువ తరుగు గ్యారంటీ. ఇది మా ఛాలెంజ్. మీ పాత బంగారానికి 100% విలువతో మీకు నచ్చిన కొత్త బంగారు ఆభరణాలు మీ సొంతం చేసుకోండి. కొత్త బంగారు ఆభరణాల తరుగుపై ఫ్లాట్ 40% తగ్గింపు పొందండి. మజూరీ లేదు. సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు. డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై ఫ్లాట్ 15% తగ్గింపు పొందండి. మన సంప్రదాయం ఆధునికతలకు అద్దం పట్టే వింటేజ్ కలెక్షన్స్, యాంటిక్ కలెక్షన్స్, టెంపుల్ కలెక్షన్స్, నటాషా కలెక్షన్స్, పీకాక్ కలెక్షన్స్, వివాహ కలెక్షన్స్, విక్టోరియా కలెక్షన్స్ మా ప్రత్యేకత. 100% హాల్మార్క్ తో మార్కెట్ లో మరెవరూ ఇవ్వలేని లైఫ్ లాంగ్ సర్వీస్ అందించే ఏకైక సంస్థ సిఎంఆర్ జ్యువెలర్స్. తులసిరామ్ థియేటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు.